నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎల్ల లోకాల్ని తన కరుణామయ దృక్కులతో పరిపాలించే శ్రీమాత మహాలక్ష్మి. ఆ తల్లి ఎవరి ఇంట ఉంటే హరి కూడా ఆ ఇంటిని విడవకుండా ఉంటాడు. సిరి, హరి ఈ ఇద్దరూ ఉంటే ఇహపరాలు రెండూ దక్కినట్టే. అఖిల జగత్తుకు సంపూజ్యురాలై సంపదలకు అధిదాత్రి అయిన మహాలక్ష్మి దర్శనం, ఆరాధన సమస్త సన్మంగళప్రదం. పంచభూతాల్ని, అష్టదిక్పాలకుల్ని, హరిహర బ్రహ్మాదుల్ని నడిపించగల ఐశ్వర్యకారక శక్తి మహాలక్ష్మి. అలాంటి మహాలక్ష్మి అర్చామూర్తిగా నెలకొన్న మందిరాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. వాటిలో సుప్రసిద్ధమైనది గోవా రాష్ట్రంలో గోవా రాజధాని పానాజీలో విలసిల్లుతోన్న శ్రీ మహాలక్ష్మి మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పాలకడలి ముద్దుల కుమార్తె. వైకుంఠానికి ఆమె అధినాయకురాలు. ఆమె లోకైక దీపాంకురం. నిరాకారమైన శ్రీయుత శక్తి సాకారమై లక్ష్మిగా పూజలందుకుంటోంది. కేవలం లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఆలయాలు, మందిరాలు ఎంతో అరుదుగా ఉంటాయి. తిరుచానూరు, కొల్హాపూరు వంటి ఆలయాలు పురాణ ప్రశస్తిని పొందాయి. అవే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో మహిమాన్విత మహాలక్ష్మి మందిరాలున్నాయి. ఆ కోవలోనిదే గోవా రాజధాని పాణాజీలో నెలకొన్న శ్రీ మహాలక్ష్మి మందిర్. శ్రీ మహాలక్ష్మి సంస్థాన ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మందిరం దేశంలోని సుప్రసిద్ధ లక్ష్మీ దివ్యధామాలలో ఒకటిగా అలరారుతోంది. శ్వేతవర్ణం, జేగురు వర్ణంతో ఉన్న కట్టడాలతో సువిశాలమైన ఈ సన్నిధి గోచరమవుతోంది. ఉట్టిపడే ప్రశాంతత, ఉప్పొంగే ఆధ్యాత్మికత భక్తుల్ని ఆకర్షిస్తాయి. ప్రధాన మందిర గోపురాలు సోపానాకృతులలో స్థూపాకారయుక్తంగా నెలకొని ఉంటాయి. చలువరాతి ముఖమంటపంతో ఆహ్లాదకరమైన వాతావరణ నేపథ్యంగా ఈ మందిరం భక్తులకు దివ్యానుభూతిని పంచుతుంది. సకల సంపదలకు నెలవుగా ప్రతీకగా భాసిల్లే మహాలక్ష్మి దర్శనానికి భక్తులు ప్రతినిత్యం అసంఖ్యాకంగా విచ్చేస్తారు. సంపదల తల్లి, ధనధాన్యాదులకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి దర్శనం జీవన అభ్యుదయకారకంగా భక్తులు సంభావిస్తారు. అందుకే నిత్యం ఈ మందిరం సందడిగా ఉంటుంది. పాల కడలికి గారాల పట్టి మహాలక్ష్మి. ఆమె సిరి సంపదలకు ముద్దుబిడ్డ, వైకుంఠానికి యజమానురాలు. ఆమె లోకానికి వెలుగుల్ని విరజిమ్మే ఏకైక దీపశిఖ. ముల్లోకాలకు ఆమె ధనసిరులకు అధిష్టాత్రి. అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీ అనుగ్రహమే జీవితానికి ఇంధనం. లోకస్థితి కారిణిగా తన అవతార సంగ్రహాన్ని చాటి చెప్పడమే లక్ష్మీ స్వరూప పరమార్థం. ప్రధాన మందిరంలో దేదీప్యమానంగా దివ్య తేజోమూర్తిగా మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. అమ్మా మహాలక్ష్మి, నీ పుట్టిల్లు దయతో నా హృదయ పద్మాన్ని నీ లీలాగ్రహంగా చేసుకో, సదా నాలో నివసించు అని ఆదిశంకరాచార్యులు కనకధారా స్తోత్రం చేస్తూ మహాలక్ష్మిని కీర్తించారు. అంతటి ఘనతర దైవమైన శ్రీ మహాలక్ష్మి గర్భాలయంలో స్థానకమూర్తిగా, బంగారు వర్ణమయ శోభితంగా, పుష్పాలంకరణతో సౌందర్యమూర్తిగా దర్శనమిస్తుంది. రజతమయ మంటపంలో సకల కళల సౌందర్యాలు తేజరిల్లుతూ సిరుల దేవేరి స్నిగ్ధమోహనంగా ప్రకటితమవుతుంది. గర్భాలయంలో దీపస్తంభాల మధ్య క్రాంతిర్మయిగా, జ్యోతి స్వరూపిణిగా శ్రీయాదేవి శోభిల్లుతుంది. ఐశ్వర్య శక్తి, కీర్తికారక శక్తి ద్వారపాలికలుగా శ్రీ మహాలక్ష్మిని సేవిస్తుంటారు. అమ్మ అనుగ్రహంతో భక్తులకు ఈ ఉభయ శక్తుల అనుగ్రహం చేకూరుతాయనడానికి ద్వారపాలికల మూర్తులుగా ఈ మాతృరూపాల ఆకృతులు ఇక్కడ నెలకొని ఉంటాయి. సకల సౌభాగ్యాలకు చిహ్నమై భాసిల్లే మహాలక్ష్మీదేవి మంజుల హాసిని, మధుర మనోహర మూర్తిగా కనకపు వెలుగుల్ని విరజిమ్ముతూ ఈ లోగిలిలో దర్శనమిస్తుంది. వాగ్దేవి, గరుడధ్వజ సుందరి, శాకంబరి, శశిశేఖర వల్లభ అనే పేర్లతో లక్ష్మీదేవి కనక మహాలక్ష్మిగా పూజలందుకుంటోంది. శ్రీ అనే పదం సిరి సంపదలకు, శ్రేయానికి, కాంతికి, ఉన్నతికి, అందానికి పర్యాయ పదం. లక్ష్మీదేవి అన్ని రూపాలలో మహాలక్ష్మీ రూపం సర్వ సమగ్రమైనది. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య, లక్ష్మీ స్వరూపాలుగా అష్ట విధాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు.
వాటి సమన్వయ ఆకృతే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి. పద్మాలను పోలిన ముఖంతో వర్ధిల్లే దేవికి నమస్కారం. క్షీర సముద్రం నుంచి జన్మించిన తల్లికి నమస్కారం. అమృతం చంద్ర సహోదరి అయిన శ్రీ సిరుల దేవేరికి నమస్కారం. నారాయణుని ప్రియవల్లభైన లక్ష్మీదేవికి నమస్కారం. ఇలా ఆదిశంకరులు అద్వితీయంగా అద్భుతంగా మహాలక్ష్మి వైభవాన్ని ప్రస్తుతించారు. మనిషికి కావలసిన జీవనపరమైన లౌకిక పారమార్థిక అంశాలు కావాలంటే లక్ష్మీ అనుగ్రహం ఉండాలి. సుఖమైన శుభప్రదమైన జీవితం గడపడానికి కావలసిన సమస్త అంశాలు సంపదగానే పరిగణించాలి. ఇవన్నీ లక్ష్మీ కృప వల్లే సిద్ధిస్తాయి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియదేవి సుప్రీత మమ సర్వదా అంటూ సౌభాగ్యాల కోసం భక్తులు లక్ష్మీదేవిని సభక్తికంగా వేడుకుంటారు. శంకర భగవత్పాదులు ఆ వరాల తల్లిని సంపత్కరాణి త్రిభువన భూతికరి హిరణ్మయిగా అభివర్ణించారు. ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా లక్ష్మీ విభూతులు ఎన్నో రూపాలలో అభివ్యక్తమవుతున్నాయి. అనేక కోణాలలో విస్తరిల్లిన లక్ష్మీ వైభవ ఏకీకృత రూపమే మహాలక్ష్మి ఆకృతి. సత్యధర్మపరులు, రుజువర్తనులు, దానశీలురు, దయాగుణ సంపన్నులు, శ్రమజీవులు, శుచి శుభ్రతల్ని పాటించేవారు, గురుభక్తి కలిగిన వారిని నేను సదా ఆశ్రయించి ఉంటానని మహాలక్ష్మీదేవి ఇంద్రునితో ప్రస్తావించింది. బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నుతి, క్షమ, శాంతి అనే 7 దేవతలు లక్ష్మీదేవి అనుచరణ గణదేవతలు. తామర పూలతో నిండిన చెరువుల్లో, ఉద్యానవనాల్లో, పూల తోటల్లో, భక్తుల హృదయ కమలాలలో నేను నెలకొని ఉంటాను అని మహాలక్ష్మీదేవి స్పష్టం చేసింది. లక్ష్మి అంటే సానుకూల దృక్పథం, అలక్ష్మి అంటే వ్యతిరేక ఆలోచనలు, ప్రతికూల భావనలు. ప్రతికూలతను తొలగించి జీవన గమనంలో సర్వత్రా అనుకూలతల్ని అందించమని శ్రీ మహాలక్ష్మిని భక్తులు వేడుకోవాలి. పానాజీలోని మహాలక్ష్మి మందిరంలో పలు దర్శనీయ మందిరాలున్నాయి. వరద వినాయక్ మందిరంలో వరసిద్ధి వినాయకుడు అభయానంద ప్రదాయక మూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. స్ఫుటమైన విగ్రహాకృతితో ఈ మూర్తి రజత మండపంలో రమ్య మోహనంగా భాసిల్లుతాడు. ఈ మందిరానికి చేరువలోనే శ్రీ మహాదేవ్ సన్నిధి ఉంటుంది. బోలే శంకర్నాథ్గా భవ్యానంద ప్రదాయక లింగమూర్తిగా శివ మహాదేవుడు ఇక్కడ ప్రణతులందుకుంటున్నాడు. పాణాజీలో పరిఢవిల్లుతోన్న మహాలక్ష్మి మందిరంలో మహాగణపతి వరద వినాయకగా పూజలందుకుంటున్నాడు. పరబ్రహ్మ స్వరూపంగా భాసిల్లే విఘ్నేశ్వరుడు ప్రస్ఫుటమైన ఆకృతితో ప్రణవరూపంలో గోచరమవుతాడు. బుద్ధిశక్తుల్ని ప్రచోదనం చేసే దివ్య స్వరూపుడే గణపతి. ఏకాక్షర స్వరూపుడు, నిర్మల ఆకృతిని దాల్చిన రూపధారి, గుణాతీతుడు, నిర్వికల్పుడు, ఆనందాత్మకుడు విఘ్నేశ్వరుడు. అటువంటి జ్ఞాననిధిని ఆదిశంకరులు ఆమ్నాయ గర్భం అన్నారు. పరమాత్మ రూపుడిగా పార్వతీ తనయుని గర్భంలో సమస్త వేదాలు ఉన్నాయి. వేదాలంటే జ్ఞాన సూచకాలు, శాశ్వతాలు, నిత్యాలు అయిన ఆ విద్యాదాయక విజ్ఞాన పెన్నిధులలో బుద్ధిశక్తి వృద్ధి చెందుతోంది. అందుకే గణపతిని విద్యా వాచస్పతిగా ఆరాధిస్తారు. ఎన్నో వరాల్ని అనుగ్రహించే వరద వినాయకునిగా గణపతి ఈ లోగిలిలో గోచరమవుతాడు. శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చతి అని గణపతిని స్తుతిస్తారు. గణపతిని శబ్దబ్రహ్మగా పరబ్రహ్మగా ఆరాధించడం అంటే నాద జగత్తును కీర్తించడమే. అలాంటి శుద్ధ సత్వరూపునిగా వరద వినాయకమూర్తిగా ఈ మందిరంలో గణేశుడు వర్ధిల్లుతున్నాడు. మహాలక్ష్మి మందిరంలోని శ్రీ మహాదేవు మందిరం నెలకొని ఉంటుంది. అన్ని ఎవరి యందు అన్నింటి యందు ఎవరు ఉన్నారు, ఆ రూపమే ఆదిశివుడు. లింగార్థం గమకం చిహ్నం శివం గమయతీత్యాకః. శివుణ్ణి సమీపింపచేసేది లింగాకృతి. ఈశ్వర శక్తిని మనకు అనుగ్రహించేది శివలింగం. అందుకే ఆ పరమాత్మ చైతన్యాన్ని మహాదేవుడిగా కీర్తిస్తున్నాం. మహా చైతన్య స్ఫోరకంగా ఆద్యంతాలు లేని దయామృత రూపునిగా సర్వేశ్వరుడు లింగమూర్తిగా తేజరిల్లుతున్నాడు. మహాదేవుడి మహత్తర రూపంతో వర్ధిల్లే ఈ లింగమూర్తికి భక్తులు సభక్తికంగా ప్రణమిల్లుతారు. ఆధ్యాత్మిక సందీప్తులతో ఆముష్కిక ఆనందానికి అచ్చమైన చిరునామాగా మహాలక్ష్మి కోవిల అలరారుతోంది. రాంపురుస్, గ్రాంపురుస్ పేరిట జంట విగ్రహాకృతుల ప్రత్యేక మందిరం ఈ సన్నిధికి ప్రత్యేక ఆకర్షణ. వీరభద్రావతారంగా వర్ధిల్లుతున్న రవల్నాథ్ మందిరం, సంజీవరాయుడిగా తేజరిళ్లే వీర హనుమాన్ మందిరాల్ని
భక్తులు ఈ మందిరంలో దర్శించుకుంటారు. సిరుల దేవేరి నెలకొన్న శ్రీ మహాలక్ష్మి దివ్య సన్నిధానం ఎన్నో ఉపాలయాల సమ్మేళనం. రాంపురుష్, గ్రాంపురుష్ పేరిట జంట విగ్రహాకృతులు ఈ మందిరంలో నెలకొని ఉన్నాయి. శ్రీరాముడి దివ్య అవతార మూర్తిమత్వంతో పాటు గ్రామదేవతగా అలరారే గ్రాంపురుష్ విగ్రహాకృతి ఈ లోగిలికి ప్రత్యేకత. రవల్నాథ్ ఆరాధనా సంప్రదాయం గోవాకి ప్రత్యేకత. గోవా వ్యాప్తంగా రవల్నాథ్ మందిరం మహాలక్ష్మి సన్నిధిలో ఉంది. వీరభద్రావతారంగా వివిధ బాహువులలో అనేక ఆయుధాల్ని ధరించిన వీర రసోపేతమూర్తిగా రవల్నాథ్ గోచరమవుతాడు. దృష్టి దోష నివారకునిగా ప్రతికూలతల్ని నివారించి అనుకూలతల్ని పెంపొందింపచేసే ఈశ్వరాంశ సంభూతినిగా సకల అడ్డంకుల్ని అధిగమింపచేసి విజయాల్ని అందించే విజయప్రదాతగా రవల్నాథ్ని భక్తులు ఆరాధిస్తారు. గ్రహ గృహ వాస్తుదోష నివారకుడిగా తంత్ర యంత్ర మంత్ర సాధనలకు మూల పురుషునిగా సకల అరిష్టాలను నివారించే భవ్య ఫలదాయకమూర్తిగా రవల్నాథ్ని ఆరాధిస్తారు. మన్మధుని తల్లి, శుభాలనిచ్చే కల్పవల్లి, దయా దాక్షిణ్యాల పాలవెల్లి శ్రీ మహాలక్ష్మి. దేవగంధర్వాదులు సేవిస్తూ ఉండగా శ్రేష్టమైన మేల్మి బంగారు పీఠంపై అఖిల లోకాల్ని రక్షించే శ్రీమాత నెలకొని ఉంటుంది. అలాంటి శ్రీదేవేరి దర్శనానికి, అమ్మవారి కరుణను అందుకోవడానికి ఈ లోగిలి దేశ విదేశీ యాత్రికులతో ప్రతి నిత్యం కళకళ్లాడుతుంది. ఓం శ్రీం హ్రీం ఐం శ్రీలక్ష్మీ కమలధారిణ్యై సింహవాహిన్యై స్వాహ. లక్ష్మీ హృదయం అనేక రీతులలో సిరుల మహాతల్లిని స్తుతించింది. ప్రకృతి శక్తి స్థితికారిణి అయిన మహాలక్ష్మి సత్యలోకంలో ఉండే స్థిరలక్ష్మి సత్యలక్ష్మి, శ్వేతద్వీపంలో ఉండే శ్వేతలక్ష్మి, క్షీరాంబుధిలో ఉండే క్షీర సముద్రరాజ తనయ రత్నగర్భస్థిత లక్ష్మి. ఇలా చాలా చాలా రూపాల్లో ఉండే లక్ష్మిని ప్రతి గృహంలో స్థిరంగా ఉండమంటూ ప్రార్థిస్తారు భక్తులు. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి నిత్యానపాయిని, ఎల్లప్పుడూ ఆయన్ని అనుసరించే ఉంటుంది. ధర్మయుతమైన ఎలాంటి అభిష్టాలనైనా అనుగ్రహించే వరలక్ష్మిగా మహాలక్ష్మి శ్రావణ మాసంలో ఇంటింటా పూజలందుకుంటుంది. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరై దేవి మహాలక్ష్మి నమోస్తుతే. కొలచిన వారికి కొంగు బంగారు తల్లిగా భక్తుల్ని అనుగ్రహిస్తోన్న మహాలక్ష్మి దివ్య దర్శనంతో భక్తులు పులకితులవుతారు. మనల్ని సర్వదా అనుగ్రహించమని ఆ వరాల వేలుపును వేడుకుందాం. పాణాజీలో పరమ పావనమూర్తిగా పరిఢవిల్లుతోన్న మహాలక్ష్మి కృపా వైభవం మనందరిపైన సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. సత్యంలో, సత్కర్మలో, భగవదర్పణ తత్వంలో, దానశీలత్వంలో, దయా వీక్షణలో, శమదమాదుల్లో తాను కొలువుంటానని మహాలక్ష్మీదేవి స్వయంగా వెల్లడించిందని మార్కండేయ పురాణం ప్రస్తావించింది. సంపదల కంటే ముందు గుణ సంపదల్ని ప్రసాదించమని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించాలి. ఆ సిరుల తల్లికి నీరాజనాల్ని సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.